ఫార్మర్ నేస్తం ఛానల్కు ప్రతి ఒక్క రైతన్నలకు శనార్థులు. మనకు వచ్చిన అప్డేటు ఇన్ని రోజులలో ఎప్పుడూ రాలేదు. ఎందుకని అనుకుంటా ఉన్నారా? రైతు కూలీల గురించి పెద్ద ఎత్తున మన డిప్యూటీ సీఎం మాట్లాడిండు. అంటే గదేనుల్లా మన ఊళ్ళో సర్పంచ్ వెనుక ఉప సర్పంచ్ అన్నట్టుగా ముఖ్యమంత్రి వెనుక ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఆయన చేతుల్నే రైతుల జీవితాలు ఉన్నాయి ఇన్ని రోజులకోలే. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇగో 15 రోజులల్లా ఆవిర్భావ దినోత్సవం ఉన్నదట. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఆ రోజున మనకు ఖచ్చితంగా రైతు ఖాతాల్లో డబ్బులు, రైతు కూలీల ఖాతాల్లో డబ్బులు, రైతు కూలీలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 అన్నాం కదా. ఇక 6 నెలలకు ఒకసారి 6,000 అన్నట్టు మనతో పాటు వాళ్ళకు కూడా వేయబోతా ఉన్నారట. అది ఏ రకంగా ఏం కథ ఏం లెక్క వీడియోని లాస్ట్ వరకు చూడుర్రి. వీడియోకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయాలి. రైతు బిడ్డ మీద జాలు చూపించి సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు ఎత్తలేరు ఈ ఛానల్ను. 99.99% 1% మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా అందరూ అట్టిగా చూస్తూ ఉన్నారు. దయచేసి కొంచెం చేసుకోరయ్యా. వీడియో అయితే చూడరు. మరి వీడియో వచ్చిన తర్వాత నేను చేసుకుంటారేమో చూద్దాం. తెలంగాణ రైతాంగానికి ఇప్పటికీ రానటువంటి అప్డేటు. 15 రోజుల్లో రైతు భరోసా 5 ఎకరాల లోపల 15,000 రూపాయలు వేయబోతుందట ప్రభుత్వం. ఇంకోటి రైతు కూలీల గురించి కూడా భారీ ఎత్తున మనకు అప్డేట్ వచ్చిందులో. అది ఎట్లా అనేది కూడా ఈ ఫార్మర్ నేస్తం ఛానల్ తరఫున చూసుకోరు ఒకసారి. టీజీ న్యూస్ అంటే తెలంగాణ న్యూస్ అన్నట్టు. రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. బ్యాంకు ఖాతాల్లో 6,000 అంటే 6 నెలలకోసారి మనకు 7,500 ఎట్లా ఎత్తురో వాళ్ళకి 6,000, సంవత్సరానికి 12,000. రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. భూమి లేని రైతు కూలీలను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోనుంది. ఎప్పుడు నేను నిన్న కూడా ఒక వీడియోలో మాట్లాడింది మెయిన్ ఇంపార్టెంట్గా రైతు కూలీల గురించి. నాయన మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, ఇది ఖచ్చితంగా విషయం రావాలి అని మాట్లాడితే ఈరోజు ఎందుకో మరి మనం ముందరికి వచ్చినట్టు కొడుతుంది. దీని గురించి చూద్దాం. అసలు ఈ కథ ఏంది, ఈ లెక్కేంది, ఈ తర్వా ఏంది అనేది కలుపుకొని చూద్దాం. చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ఏం కథ, రైతు కూలీని ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అట్లనే ముఖ్యమైన విషయం ఏంటంటే సంవత్సరానికి 12,000, 6 నెలలకు 6,000 రూపాయలు ఈ రకంగా అన్నట్టు. ఇందులో ఏమన్నా మెలికలు ఉన్నాయా, మరి ఏంటిది ఏం కథ తెలుసుకోవాలంటే కొద్దిగా మీరు ఇక మొత్తం వీడియో చూడాల్సి తప్పది. రైతు కూలీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. బ్యాంకు ఖాతాలలో 6,000 రూపాయలు. ఇక ఇక్కడ కింద చూసుకుంటే రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. భూమి లేని రైతు కూలీలను గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోనుందట. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఇవ్వనట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంటే నాయన బట్టి విక్రమార్క చేతుల్నే ఉన్నది మన తాళపు చెయ్యి, ఆయన అయితేనే మనల్ని కాపాడగలుగుతాడు అని వీళ్ళు చెప్పుకొచ్చారు. ఏంటి అంటే ఇప్పుడు రిపోర్టు ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉందో, ఏదైతే కమిటీ ఏర్పాటైందో అది మొత్తం బట్టి విక్రమార్క సారే ఎంబడ చేసి ఉండి చేపిస్తూ ఉన్నాడట. ఆయన చేతుల తెలంగాణ రైతాంగం జీవితం మొత్తం ఉన్నది. మరి ఏం చెప్తాడు ఏం కాదు చూడురిగో. ఆయన ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలోని పాల్గొని వివరాలు వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఈ నెల 28 డిసెంబర్లోన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు కూలీల ఖాతాలో డబ్బు జమ చేయనున్నారు. ఏడాదికి 12,000 చొప్పున అందజేస్తామని కాగా ఇక మొదటి విడతకు సిద్ధమయ్యారట. 6,000 రూపాయలు రైతులకు ఖాతాలలో జమ కానున్నాయి. అయితే సర్వే ఎలా జరిగింది మన క్వశ్చన్. దీని మీద సర్వే జరగాలి కదా. ఇది నోటి మాటలతో కాకుండా ఎట్లా గుర్తించారు రైతు కూలీలను, సర్వే ఎలా జరిగింది, ఇది మన క్వశ్చన్. మరి రిప్లై ఇవ్వాలి. ఇక చూసిండు కదా. ఏది ఏమైనప్పటికీ మనకు
తెలంగాణ ప్రభుత్వం రైతు కూలీల మీద స్పందించిన విధానం మీకు ఏమనిపించింది, ఎట్లా అనిపించింది, ఏంది ఆ ముచ్చటేంది, కథ ఏంది, లెక్కేంది అన్నది మీరు కూడా కొంచెం నాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేసి మీ విలువైన సమయాన్ని కేటాయించారు కదా. అయితే నేనేమన్నా అంటే కింద సర్వే ఎప్పుడు జరిగింది, రైతు కూలీలను ఏ విధంగా గుర్తించారు అనే మాట అనేది రావడం జరిగింది. కాబట్టి మరి ఏం చెప్తుంది ఏం కథ పార్టీ అనేది చూద్దాము, వేసి చూద్దాము. అంతవరకు కింద మీరు గంట కొట్టాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫార్మర్ నేస్తర్ ఛానల్ని అయితే కొంచెం ముందు తీసుకుపోయేటట్టు చూడరు. ఎందుకంటే ఇది ఇప్పుడు చిన్నపిల్లలే కాబట్టి పెద్దపిల్ల కావాలి, పెద్దపిల్ల ఇంకా జర పెరగాలి. అందరు రైతుల గురించి ఆవేదన ఉన్న ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క రైతన్నకు జై తెలంగాణ, జై హింద్.